నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ విదేశాలలోని శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేలా పాఠ్యాంశాలలో సమూల మార్పులు. రాష్ట్ర ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి. మీ రైతు బజార్ వెబ్సైట్ ప్రారంభం. సౌభాగ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ 145 ఆలయాల్లో అమ్మవారి రక్షాబంధనంతో పాటు 6 లక్షల గాజులను మహిళలకు అందించనున్న అధికారులు. వ్యాధి లక్షణాలను గుర్తించడంలో బయోకెమిస్ట్రీ కీలకం. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ వెల్లడి. బయోకెమిస్ట్రీ విభాగాన్ని బలోపేతం చేయాలని పిలుపు. రసాభాసగా సాగిన జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం. అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు. నిధుల కేటాయింపులో వివక్షత లేదన్న చైర్పర్సన్. మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న యాపిల్. అనారోగ్యం పాలవుతున్న ప్రజలు. నివ్వరపోతున్న అధికార యంత్రాంగం. యాపిల్ పండ్ల కల్తీపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా పాఠ్యాంశాలలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్థం మీ రైతుబజార్.comను ప్రారంభించారు. ఒక్కరోజు తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం స్థానిక ఎస్వి యూనివర్సిటీ వీసీ ఛాంబర్లో ఎస్వియు మహిళా యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్, ఇతర అధ్యాపకులతో స్కిల్ డెవలప్మెంట్పై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్థానిక ఎస్వియు సెనెట్ హాల్లో రైతుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీ రైతుబజార్.comను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పొలం దగ్గర నుంచే మొబైల్ ద్వారా తమ ఉత్పత్తులను ఫోటో తీసి ఈ ప్లాట్ఫామ్లో పొందుపరచవచ్చునన్నారు. తద్వారా కొనుగోలుదారులు వీటిని ఇంటర్నెట్ ద్వారా చూసుకొని రైతుల దగ్గరకే నేరుగా వచ్చి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా ప్రస్తుతం అమలవుతున్న పాఠ్యాంశాలలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థులు సైతం ఇతర దేశాలలో అమలవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ లోటును అధిగమించేందుకు వివిధ రంగాలకు చెందిన మేధావులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నవ్యాంధ్రప్రదేశ్ను ఆర్థిక, సామాజిక, సాంకేతిక, రాజకీయ రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడివడిగా అడుగులు వేస్తూ దేశ విదేశాలలో పర్యటించి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో నెలకొల్పిన ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ను త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నామని మంత్రి వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సమగ్రాభివృద్ధిని తెలుగుదేశం పార్టీ కాంక్షిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరేలా పాలన చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను పదే పదే ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కవ్వింపు చర్యలకు గురి చేయడం కేసీఆర్కు తగదని సూచించారు. పరిసరాలు పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ఐసీడీఎస్ విశ్రాంత ఉద్యోగిని నిర్మలా చార్లెస్ అన్నారు. రేణిగుంట మండలంలోని యలమండ్యం గ్రామ పంచాయతీ పరిధిలోని గుడ్ న్యూస్ మెసెంజర్స్ టీం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మెసెంజర్స్ టీం నేతృత్వంలో కొత్తగా చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయనగర్ కాలనీలోని చెత్త చెదారాన్ని తొలగించి చెత్త కుండీల్లో వేశారు. భారత ప్రధాని మోదీ పిలుపునందుకొని తాము స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది 1-2 రోజులకే పరిమితం కాకుండా నిరంతరం ప్రతి ఒక్కరూ అభివృద్ధికి బాటలు వేయాలని మెసెంజర్స్ టీం నిర్వాహకురాలు నిర్మలా చార్లెస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యలమండ్యం పంచాయతీ 6వ వార్డు సభ్యురాలు ఝాన్సీరాణి, టీం సభ్యులు రాజు, సతీష్, సందీప్, విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనాన్ని కాలినడక భక్తులకు శని ఆదివారాల్లో రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అలిపిరి పాదాల మండపం వద్ద జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ అధికారుల తీరును నిరసిస్తూ అలిపిరి పాదాల మండపం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ గోవింద నామాన్ని జపించారు. నీ కొండకు నీవే భక్తులను రప్పించుకొని కాలినడక భక్తులకు దర్శన భాగ్యం కల్పించి టీటీడీ అధికారులకు సద్బుద్ధిని ప్రసాదించు తండ్రి అంటూ నిరసన వ్యక్తం చేశారు. శని ఆదివారాల్లో కాలినడక భక్తులకు రద్దీ దృష్ట్యా దివ్య దర్శనం కల్పించలేమని పేర్కొనడం చూస్తే భవిష్యత్తులో నడకదారి భక్తులకు స్వామి దర్శనం లేకుండా చేసే ఆలోచనను టీటీడీ అధికారులు యోచిస్తున్నారని తెలిపారు. టీటీడీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నవీన్ కుమార్ రెడ్డితో పాటు చెంచు నారాయణ, నరసింహులు, రామ్మూర్తి, వెంకటేష్, పద్మనాభం, రమేష్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు అలిపిరి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. దాంతో కాసేపు ఆందోళనకారులకు విజిలెన్స్ అధికారులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. బాలల దినోత్సవం వేడుకలను శనివారం రేణిగుంటలోని ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని పాత చెక్పోస్టు వద్ద ఉన్న ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత 2 రోజులుగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వివిధ వ్యాసరచన, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు పందెం, క్విజ్ పోటీలను నిర్వహించారు. అందులో గెలుపొందిన విద్యార్థులకు ఆ పాఠశాల కరెస్పాండెంట్ బాల ప్రభాకర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఘనంగా సత్కరించారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని స్థానిక ఎస్వీ యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి కలిశారు. పుష్పగుచ్చాలు, దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయదలిచిన ఐటీ, ఇతర ఉన్నత విద్యా సంస్థలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఎస్వీయూలో శనివారం జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరికి రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చెదలవాడి కృష్ణమూర్తి, టీడీపీ జిల్లా కన్వీనర్ గౌనవాణి శ్రీనివాసులు, వైద్య విభాగ అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ, నాయకులు ఆర్సీ మునికృష్ణ, నీలం బాలాజీ, అశోక్ రాజు, సైకం జయచంద్రారెడ్డి, పిఆర్ మోహన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమల చేరుకొని వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఉన్నతాధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుచానూర్ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి రక్షాబంధన కంకణాలతో పాటు పసుపు, కుంకుమలను సుమంగళి స్త్రీలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 15 నుండి 20వ తేదీ వరకు తిరుపతి రూరల్ గ్రామీణ ప్రాంతంలోని 145 ఆలయాల్లో సౌభాగ్యం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహిస్తున్నది. ముఖ్యంగా సుమంగళి స్త్రీలకు అమ్మవారి గాజులు, పసుపు, కుంకుమ, రక్షాబంధన కంకణాలను పంపిణీ చేస్తారు. భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇంటికి సౌభాగ్యం ఇల్లాలే అన్నది భారత సనాతన సాంప్రదాయం. అలాంటి స్త్రీలు సౌభాగ్యంతో వెలసిల్లాలని కోరుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంత స్త్రీలకు అమ్మవారి రక్షాబంధన కంకణాలు, పసుపు, కుంకుమలు అందజేసి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని టీటీడీ ఈ సౌభాగ్యం కార్యక్రమాన్ని చేపట్టింది. 145 దేవాలయాల్లో 6 లక్షల గాజులను, అమ్మవారి రక్షాబంధన కంకణాలు, పసుపు, కుంకుమలను వారం రోజుల్లో పంపిణీ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 19 నుండి ప్రారంభమయ్యే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ సందర్భంగా టీటీడీ అధికారులు ఆహ్వానం పలికారు.
అంత క్రితం సౌభాగ్యం కార్యక్రమంలో భక్తులకు పంపిణీ చేసే సామాగ్రిని స్థానిక స్నపన తిరుమంజన మండపం నుండి ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లి అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శితో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారి కంటి చూపు కోసం దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని చిన్నారి బాలిక తల్లి గీత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో శనివారం 7.5 వయసు కలిగిన విష్ణుప్రియతో కలిసి తల్లి గీత విలేకరుల సమావేశంలో వేడుకున్నారు. చెంచు మునికృష్ణ, గీతా దంపతులు నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆ దంపతులకు 7.5 వయసు కలిగిన విష్ణుప్రియ అనే చిన్నారి బాలిక ఉంది. ఆ బాలిక పుట్టుకతోనే కళ్ళలో క్యాన్సర్ గడ్డలు కలిగి ఉంది. దీంతో పాపకు చూపు కనపడదు. చిన్నారి 2 కళ్లను తొలగిస్తేనే పాప బతుకుతుందని వైద్యులు సూచించారు. అందుకోసం 40 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. అంత డబ్బు పెట్టే స్తోమత తమకు లేదని వాపోయారు. చిన్నారి పాప తండ్రి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేస్తే చిన్నారి కళ్లను తొలగిస్తే పాప బతుకుతుందని తెలిపారు. అలా కాని పక్షంలో కళ్ళు దానం చేసినా బతుకుతుందని కోరారు. ఎవరైనా సాయం చేయాలనుకునే దాతలు 8142670089 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యశోద, రెడ్డమ్మ పాల్గొన్నారు. విభజన వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని తొలగించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మంత్రి శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర విభజనతో తలెత్తిన సమస్యలు తొలగిపోవాలని శ్రీవారిని ప్రార్థించారని మంత్రి అన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయం ముందు స్వరార్చన సీడీలను ఆవిష్కరించారు టీటీడీ అధికారులు. ప్రముఖ గాయకుడు వందే మాత్రం శ్రీనివాస్ తిరుమల వెంకన్నపై గీతాలాపన చేసిన స్వరార్చన అనే సీడీలను తిరుమలలో ఆవిష్కరించారు. వీటిని శ్రీవారి భక్తులకు ఉచితంగా పంచారు. ప్రతి ఏడాది స్వామివారిపై ప్రత్యేకంగా స్వరపరిచిన పాటలను ఉచితంగా తిరుమలకు వచ్చే భక్తులకు అందిస్తున్న వందే మాత్రం శ్రీనివాస్ ఈ ఏడాది కూడా ప్రముఖ గాయకులతో తిరుమల వెంకన్నపై 13 పాటలను పాడించి వాటిని శ్రీవారి ఆలయం ముందున్న నాద నీరాజనం వేదికపై ఈరోజు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇందులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కార్తీక్, విజయ్, జేసుదాసు, అంజనా సౌమ్య వంటి గొప్ప గాయకులచే స్వరపరిచారు. 1,00,000 సీడీలను భక్తులకు ఉచితంగా పంచుతున్నట్లు వందే మాత్రం శ్రీనివాస్ అంటున్నారు. ఈ పాటలు ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళంగా స్వరపరిచామని, విని ఆనందించాలని తన కోరిక అంటున్నారు వందే మాత్రం శ్రీనివాస్. తన భర్త వైద్యానికి దాతలు సాయం చేయాలని అంటూ రోగి యాగయ్య భార్య యాగమ్మ వేడుకుంది. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోగి యాగయ్యతో పాటు భార్య యాగమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏర్పేడు మండలం మొదుగులపాలెం దళితవాడకు చెందిన యాగయ్య, యాగమ్మ దంపతులు నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది కింద యాగయ్య అనారోగ్యానికి గురి కావడంతో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించారు. ఇప్పటికే వైద్య పరీక్షల కోసం 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అయిందని, ఇంట్లోని వస్తువులు, ఉన్న ఎకరా భూమి తాకట్టు పెట్టి భర్త వైద్యం కోసం ఖర్చు పెట్టామని తెలిపారు. తమకు 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు సంతానమని చెప్పారు. తన భర్త ఆరోగ్యం మెరుగు చేయించుకునేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని వేడుకున్నారు. ఆర్థిక సాయం చేయదలిచిన వారు ఏర్పేడు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ 0655100003767కు డబ్బు జమ చేయాలని కోరారు. వైద్య శాస్త్రంలో బయోకెమిస్ట్రీ విభాగం అత్యంత విలువైనదని, రోగికి వ్యాధి లక్షణాలు గుర్తించడంలో బయోకెమిస్ట్రీ కీలకమైనదని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తెలిపారు. రిడ్జ్ హోటల్లో శనివారం బయోకెమిస్ట్రీల 12వ జాతీయ సమావేశం జరిగింది. అంబికాన్ సదస్సు కన్వీనర్ డాక్టర్ జస్వీందర్ కౌర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ, కంప్యూటర్ రంగం అభివృద్ధి చెందిన తర్వాత బయోకెమిస్ట్రీ ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. గత 50 సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాల వల్ల వైద్య విద్యార్థులకు విలువైన సమాచారాన్ని నిష్ణాతులైన వైద్యుల ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. దీని ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం సులభతరమవుతుందని తెలిపారు. బయోకెమిస్ట్రీ ద్వారా ఆసుపత్రులకు ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని చెప్పారు. స్విమ్స్ ఆసుపత్రిని 1981వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలోనే 3వ మహిళా వైద్య కళాశాలను తిరుపతిలో ఈ ఏడాది ప్రారంభించడం జరిగిందన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి రాజేంద్ర తెలిపారు. ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో తాను చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర పదవి అప్పగించారన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్రంలో దళిత బలహీన వర్గాల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ డివిజనల్ స్థాయిలలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేటి విద్యార్థులకు ఉపయోగపడే మరిన్ని రచనలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎస్వీయు హిస్టరీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అధ్యాపకులు డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రచించిన కొలోనియలిజం అండ్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియా, మోడర్న్ చిత్తూరు అనే 2 పుస్తకాల ఆవిష్కరణ సభ ఎస్వీయు సెనెట్ హాల్లో శనివారం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సభకు రాష్ట్ర మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ దొరస్వామి, మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ ఆచార్య రాజారామిరెడ్డి, పాండిచ్చేరి యూనివర్సిటీ హిస్టరీ విభాగం ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్వీయు అధ్యాపకులు బివి చలపతి, ప్రొఫెసర్ రంగారెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మాజీ డీజీపీ ఆంజనేయులు కొలోనియలిజం అండ్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియా పుస్తకాన్ని ఆవిష్కరించగా, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ దొరస్వామి మోడర్న్ చిత్తూరు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రోద్యమం, ఆంగ్లేయుల పరిపాలనా విధానం, స్వాతంత్రోద్యమంలో చిత్తూరు జిల్లా పాత్ర తదితర అంశాలను పుస్తక రచయిత డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చక్కగా పేర్కొనడం జరిగిందన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను రచించడం అభినందనీయమన్నారు. అనంతరం పుస్తక రచయిత సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ ఎస్వీయు హిస్టరీ విభాగంలో అధ్యాపకునిగా పనిచేసిన తాను పదవీ విరమణ తరువాత సుమారు 3 ఏళ్ల పాటు ఎంతో శ్రమించి ఈ పుస్తకాలను రచించడం జరిగిందన్నారు. మద్రాసుతో సహా అనేక గ్రంథాలయాలలో ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి పుస్తకాన్ని రచించడం జరిగిందని తెలిపారు. నేటి విద్యార్థులకు, చరిత్రకారులకు ఈ పుస్తకం ఎంతో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఖండించారు. పీసీసీ అధ్యక్షుని దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుపై పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సాయినగర్ పంచాయతీ మాజీ సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో శనివారం పీసీసీ అధ్యక్షుని దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివి రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. రైతులను ఒప్పించి మెప్పించి భూ సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. భూ సమీకరణ విషయంలో రైతులను ఎలాంటి ఒత్తిడులకు గురి చేయడం లేదని స్పష్టం చేశారు. పరిపాలనా విధానంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రఘువీరారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు రాజకీయ బ్రోకర్లుగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజధాని నిర్మాణంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాస్తవాలను తెలుసుకుని హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి వసంతరమణ, పలువురు మహిళలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన స్థాయి సంఘ సమావేశం వేడిగా జరిగింది. అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు చోటు చేసుకున్నాయి. శనివారం చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలోని స్థాయి సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షత వహించారు. నిధుల కేటాయింపులో అధికారులు పక్షపాత ధోరణిని వ్యవహరిస్తున్నారని పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు ఆరోపించారు. త్రాగునీటికి నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతున్నదని పేర్కొనడంతో పెనుమూరు జెడ్పీటీసీ సభ్యుడు జోక్యం చేసుకుని వైసీపీ సభ్యులు పనిగట్టుకుని ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. దాంతో సభలో ఒక్కసారిగా భారీగా వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. దాంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీన్ని గుర్తించి జెడ్పీ సీఈఓ జోక్యం చేసుకుని సభ్యులను శాంతింపజేశారు. త్రాగునీటి కేటాయింపులో ఎవరికి ఎలాంటి అపోహలు వద్దని, అందరికీ నిధులు సమానంగా కేటాయించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో నీటిపారుదల శాఖ విభాగంలో 729 పనులు గుర్తించామని, వాటిలో 628 పనులు జరుగుతున్నాయని, 72 పూర్తయినట్లు ఆర్ఎండ్బిఈఈ తెలిపారు.
ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ తెలిపారు. అందులకు ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి ప్రోత్సహించాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలిపారు. వారు చేస్తున్న కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె చెప్పారు. అమరా సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం త్యాగరాజ మండపంలో జరిగిన కార్యక్రమానికి డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఒక మంచి మానవత్వం హృదయం కలిగిన వారు అందులని వీరు అన్ని అవయవాలు పనిచేస్తున్న వారికి ఏమాత్రం తక్కువ కాదని పేర్కొన్నారు. బ్రెయిలీ అందుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. అమర సాంస్కృతిక సేవా సమితి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వర్లు, న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి, సేవా సమితి ప్రతినిధి అమరావతి, కుమరన్ పాల్గొన్నారు. యాపిల్ పండ్లు ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. అలాగే అనారోగ్యానికి గురైన వారికైతే యాపిల్ పండ్లనే ఎక్కువగా ఆహారంగా తీసుకోమని వైద్యులు మరీ మరీ చెబుతుంటారు. అలాంటి పండ్లు నేడు అనారోగ్యానికి మూల కారణాలుగా మారుతున్నాయి. అదేమిటంటారా? అయితే కృష్ణతేజ అందించే ఈ ప్రత్యేక కథనాన్ని చూడండి. యాపిల్ పండ్లు అంటే ఇష్టపడిన వారంటూ లోకంలో ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని పండ్ల కన్నా యాపిల్ పండ్లకే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా తీసుకొని యాపిల్ పండ్ల దిగుమతి కూడా ఎక్కువగా జరుగుతోంది. ఒక్క తిరుపతి పుణ్యక్షేత్రంలోనే నెలకు 2 నుండి 3 టన్నుల మేరకు యాపిల్ పండ్ల విక్రయాలు జరుగుతున్నట్లు మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. అలాంటి యాపిల్ పండ్లు నేడు అనారోగ్యానికి కారణభూతంగా నిలుస్తున్నాయి. అవును, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాపిల్ పండుకు మైనం పూత పూసి ఉంది. సాధారణంగా యాపిల్ పండు అంటే స్వచ్ఛమైనదిగా భావించి చాలామంది అలానే కొరికి తినేస్తుంటారు. కానీ ఈ యాపిల్ పండ్లు చూడటానికి బాగా మెరుస్తూ నోరూరించేలా కనిపిస్తున్నాయి. వాటిని అలానే తింటే అనారోగ్యానికి గురై ఇక జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. తిన్నవారు పూర్తిగా అనారోగ్య పాలవుతారు. యాపిల్ పండ్లకు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని భావించి వాటిని మైనంతో కూడిన స్పిరిట్లో ముంచి వాటిని ప్యాక్ చేస్తారు. దాని కారణంగా యాపిల్ పండుకు మైనం లాంటిది అంటుకొని ఉంటుంది. మామూలుగా యాపిల్ పండును చూస్తే దానిని గుర్తించలేము. అయితే అదే ఆ ఆపిల్ పండును ఏదైనా వస్తువుతో రబ్ చేస్తే దానికున్న మైనం బయటపడుతుంది. కనీసం ఒక్కొక్క యాపిల్ పండుకు 5 నుంచి 10 గ్రాముల వరకు ఉంటుంది. అలా మైనం స్పిరిట్తో కూడిన యాపిల్ పండ్లు నేడు నగరంలోని మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతున్నాయి. వ్యాక్సిలైన్ మైనం స్పిరిట్ కలిగిన యాపిల్ పండ్లను సేవించడం వలన జీర్ణకోశ వ్యాధులు అధికంగా వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల ఆసుపత్రులకు వస్తున్న ఫిర్యాదుల్లో జీర్ణకోశ సంబంధమున్న రోగులు అధికంగా ఉన్నారని తెలిపారు. వారు తీసుకునే ఆహారంలో విషపూరితమైన పదార్థాలు అధికంగా ఉన్నందువలన అనారోగ్యానికి గురవుతున్నారని డాక్టర్లు పేర్కొన్నారు. యాపిల్ కొన్ని దిగుమతి చేస్తున్న వాటిలో అవి షైనింగ్ కోసం మైనం అనే పదార్థాన్ని పూసినందువల్ల ఆ మైనం అది త్వరగా చెడకుండా ఉండేదానికి ఉపయోగపడుతున్నాం. కానీ మనం మైనాన్ని కూడా తెలియాలి, తినాల్సి వస్తుంది. దానికి చిన్న టెస్ట్ ద్వారా ఏంటంటే మీరు ఒక షార్ప్ ఆబ్జెక్ట్ని బ్లేడ్ ద్వారా కానీ గోరుతో కానీ చిన్నగా పండు మీద గీసినట్లయితే యూ కెన్ సీ ద వ్యాక్స్ అంటే మైనాన్ని చూడవచ్చు. సో అదే మాదిరి కొంతమంది పుచ్చకాయల రంగు కూడా కలుపుతున్నారు ఉన్నాను. ఇవి మనకు తెలియకుండా ఇటువంటి ఫ్రూట్స్ని దీర్ఘకాలం తింటే తప్పకుండా మన జీర్ణాశయంలో అల్సర్స్ రావడం, అంటే కాల్షియం డైరెక్ట్గా తెలియకుండా తినడం, లేకపోతే మన విషపూరితమైన పదార్థాలు తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ తప్పకుండా జరుగుతుంది దీర్ఘకాలంగా. మన అందరం ఇప్పుడు డాక్టర్లు మేమే సజెస్ట్ చేస్తున్నాం రోజు ఒక పండు తినమని. అది ఏ పండు తిన్నా అది ఆరోగ్యవంతమైతే పర్వాలేదు. అందుకే ఈ మధ్య మీరు వింటారు ఆర్గానిక్ ఫుడ్స్, అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్గా వచ్చిన ఆర్గానిక్ ఫ్రూట్స్ అవి దొరికితే మంచిది. అవి తిన్నట్లయితే తప్పకుండా వాటి పోషక విలువలు మనకు తెలుస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది. అయితే ఇవి తమకు తెలియవని మార్కెట్లో వస్తున్న పండ్లను తీసుకొచ్చి అలానే విక్రయిస్తున్నామని పండ్ల విక్రయ దుకాణదారులు తెలిపారు. ప్రధానంగా సిమ్లా, కెన్ను అనేవి స్వదేశీ పండ్లని ఆఫ్రికా, అమెరికా, మలేషియా దేశాల నుండి ఎక్కువగా దిగుమతి అవుతుందని దుకాణదారులు పేర్కొన్నారు. పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండాలన్న ఉద్దేశంతో వ్యాక్సిన్లు ఇస్తారని, దాని కారణంగా యాపిల్ పండ్లు గట్టిగా ఉంటాయని దుకాణదారుడు పేర్కొన్నారు. నేడు మార్కెట్లో స్వచ్ఛమైన యాపిల్ పండ్లు సరిగా రావటం లేదని, వచ్చేవంతా విదేశీ యాపిల్ పండ్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. సాధారణంగా యాపిల్ పండ్లకు మైనం లాంటి స్పిరిట్తో కూడిన యాపిల్ పండును చూసి నగర కమిషనర్ సైతం అవాక్కయ్యారు. దాన్ని పరిశీలించగా యాపిల్ పండుకు మైనం ఉన్నట్లు నిర్ధారించారు.
నగరంలో ఇలాంటి పండ్ల విక్రయాన్ని గుర్తించి వెంటనే తగిన చర్యలు చేపడతామని కార్పొరేషన్ ఆరోగ్య వైద్య విభాగ అధికారిని ఉషారాణి తెలిపారు. ఒక వారం రోజుల లోపల మేము దాని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో దాన్ని పరిశీలించి అవి నిజమని తేలితే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటామని. ఒక సింగపూర్ నుంచే కాకుండా మిగతా ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క చోట కూడా మేము దీని గురించి తనిఖీలు చేసి దీన్ని ఫుడ్ శాంపిల్స్ తీసి పంపించి ఇది నిజమని తేలితే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మదనపల్లిలో శనివారం జరిగిన సమావేశానికి దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంకు వచ్చిన పురంధరేశ్వరికి ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మదనపల్లికి వెళ్లారు. అక్కడ జరిగిన బీజేపీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పలమనేరు వైసీపీ నాయకులు పట్నం సుబ్బయ్య పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. విద్యార్థుల్లో తారతమ్యాలు తొలగి స్నేహపూర్వక వాతావరణం అలవర్చాలని ఫ్రెషర్స్ డే దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కేఎంఎం డిగ్రీ కళాశాల నిర్వాహకులు తెలిపారు. కేఎంఎం కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం తిరుపతిలోని ఓ స్టార్ హోటల్లో జరిగింది. విద్యార్థుల్లో జూనియర్ సీనియర్ అనే భేదం లేకుండా అందరూ సమానమని చాటుతూ విద్యార్థుల్లో స్నేహపూర్వక వాతావరణం అలవర్చడానికి ఫ్రెషర్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ సంబరపరిచారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శనివారం సాయంత్రానికి 28,798 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 11 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. శని ఆదివారాల్లో నడకదారి దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో ఆదివారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 64, 50 రూపాయల గదులు 61, 100 రూపాయల గదులు 11, 500 రూపాయల గదులు 7, 600 రూపాయల గదులు 21 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో ఆదివారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 11, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 292 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 10 లక్షల రూపాయలు ప్రాణదానం ట్రస్టుకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,830 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,509 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ విదేశాలలోని శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేలా పాఠ్యాంశాలలో సమూల మార్పులు. రాష్ట్ర ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి. మీ రైతు బజార్ వెబ్సైట్ ప్రారంభం. సౌభాగ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ 145 ఆలయాల్లో అమ్మవారి రక్షాబంధనంతో పాటు 6 లక్షల గాజులను మహిళలకు అందించనున్న అధికారులు. వ్యాధి లక్షణాలను గుర్తించడంలో బయోకెమిస్ట్రీ కీలకం. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ వెల్లడి. బయోకెమిస్ట్రీ విభాగాన్ని బలోపేతం చేయాలని పిలుపు. రసాభాసగా సాగిన జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం. అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు. నిధుల కేటాయింపులో వివక్షత లేదన్న చైర్పర్సన్. మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న యాపిల్. అనారోగ్యం పాలవుతున్న ప్రజలు. నివ్వరపోతున్న అధికార యంత్రాంగం. యాపిల్ పండ్ల కల్తీపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.